friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are preparing Andhra style palak munjulu. Please subscribe, like and share. Don't forget to give a comment. It's so yummy. Everyone should make this sweet. Now I'm going to show you the video. ఈరోజు మనము పాల ముంజలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. పై లేయర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, లోపల చాలా స్వీట్గా ఉండి చాలా బాగుంటాయి. ఇది పూర్ణం లేకుండా బియ్యం పిండితోటి చేసినది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనము ఒక చిన్న టీ గ్లాస్తో చేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు శనగపప్పుని 1 అవర్ నానబెట్టుకోండి. 1 అవర్ నానిన తర్వాత కుక్కర్లో వేసుకుని ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు ఈ విధంగా ఉడుకుతుంది. ఏదైనా కొంచెం వాటర్ అందులో ఉంటే ఆ వాటర్ని డ్రైన్ చేసేయండి. వాటర్ని తీసేసి గరిటెతోటి ఇలా స్మాష్ చేయండి, పప్పు అంతా కొంచెం నలిగేటట్టుగా. మరీ మెత్తగా పేస్ట్లా అవ్వకర్రద్దు, అక్కడక్కడ పప్పులు ఉన్నా కూడా బాగుంటుంది. మనము ఏ గ్లాస్ తీసుకుంటున్నామో మొత్తం అన్నీ కూడా అదే గ్లాస్తో తీసుకుంటున్నాం. కొలతలన్నీ కూడా నేను టీ గ్లాస్ పప్పు తీసుకున్నా, సేమ్ అదే టీ గ్లాస్తో బెల్లం తీసుకున్నా. బెల్లం అంతా బాగా కరగాలి, బాగా కలుపుతూ ఉండండి. ఒక 3-4 స్పూన్స్ కొబ్బరి తురుము కూడా తీసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి తురుము వేసిన తర్వాత బాగా కొబ్బరి కూడా మనకి ఆ బెల్లంలోనే బాగా ఉడకాలన్నమాట. ఆ బెల్లంలోనే పప్పు, కొబ్బరి ఇవన్నీ కూడా మెత్తగా బాగా ఉడికి ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత మనకి కొంచెం వాటరీగా వస్తుంది. అదంతా కూడా డ్రై అయ్యే వరకు ఉడకబెట్టండి. అలాగా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం గరిటెతో బాగా కలపండి. మనకి వాటర్ అనేది ఏమి ఉండకూడదు, అంత డ్రైగా అయిపోవాలన్నమాట. అంతా అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. మొత్తం మనకి ఇలా గట్టిగా రావాలి. మనకి వంట చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఉండాలన్నమాట. మనకు అక్కడక్కడ పప్పులాగా ఉన్నాయి, ఉంటేనే చాలా బాగుంటుంది. అలా ఉంటే ఇలా మనం రౌండ్గా బాల్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చేసుకోండి. ఇప్పుడు ఆ పూర్ణాన్ని పక్కన పెట్టేసుకోండి చల్లారే వరకు. ఇక్కడ మనము ఒక టీ గ్లాస్తో రైస్ తీసుకున్నాము, 2 గ్లాసులు రైస్ తీసుకున్నాము. 1 గ్లాస్ దోస బియ్యం తీసుకున్నాను, 1 గ్లాస్ మనం నార్మల్గా వండుకునే రైస్ని తీసుకున్నాను. ఈ 2 గ్లాసులని మనం ఒక నైట్ అంతా నానబెట్టి అవి డ్రైన్ చేసుకున్న వాటర్ ఒక క్లాత్ మీద ఆరబెట్టేయండి. ఒక 15 మినిట్స్ ఆరిన తర్వాత ఆ తడి బియ్యాన్ని వెంటనే మిక్సీ చేసేసుకోండి. మెత్తగా పొడి అయ్యేటట్టుగా, పిండి అయ్యేటట్టుగా బాగా చేసుకుని ఒకసారి జల్లించుకోండి. నేనైతే జల్లించలేదు, చాలా మెత్తగా పిండి అయిపోయింది. అక్కడక్కడ లైట్గా రవ్వ ఉంది, చాలా సన్నటి రవ్వ ఉంది, ఉన్న బాగుంటుంది కాబట్టి నేను అలా ఉంచేసుకున్నాను. మీరైతే జల్లించుకోండి. ఇదే గ్లాస్తో నేను అన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఈ గ్లాస్తోనే బియ్యం తీసుకున్నాను, 2 గ్లాసుల బియ్యం. ఇప్పుడు నేను ఇదే గ్లాస్తోనే 2 గ్లాసులన్నర బియ్యం పిండిని తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. సేమ్ పప్పు, బెల్లం అన్నీ కూడా ఈ గ్లాస్ తోటే కొలుచుకుంటున్నాను అనమాట. ఈ గ్లాస్తోనే 2 గ్లాసులన్నర బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. 2 గ్లాసులన్నర పిండి కూడా మనం ఒకే బౌల్లో వేసేసుకున్నాము. ఇంకొంచెం పిండి ఉంటుంది, అది సపరేట్గా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఈ గ్లాస్ తోటే 2 గ్లాసులన్నర పాలు తీసుకుంటున్నాము. అక్కడ మనం 2 గ్లాసులన్నర పిండిని తీసుకున్నాము, ఇక్కడ 2 గ్లాసులన్నర పాలను తీసుకున్నాము. ఇవి పచ్చిపాలే. పాలు వేసేసుకుని ఒక 5 మినిట్స్ మరగపెట్టండి. మొత్తం 2 గ్లాసులన్నర. మన గ్లాస్ పాలు తీసుకున్నామంటే గ్లాస్ పిండే వేయాలన్నమాట. ఒక 2 స్పూన్స్ షుగర్ కూడా వేసుకోండి. వేసుకుని పాలు మరిగిన తర్వాత మనం బౌల్లోకి తీసుకున్న బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుతూ వేసుకుంటూ ఉండాలి.
అలా గరిటతో కలుపుతూ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మొత్తం స్మూత్గా అవ్వాలన్నమాట పేస్ట్. బాగా కలపండి. ఇదంతా కూడా మనకు సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని చేయాలి. బాగా గరిటతో బాగా మీరు ఎంత బాగా కలిపితే మనకి ఆ పేస్ట్ అనేది అంత స్మూత్గా రావాలి. ఎక్కడ ఉండలు అవ్వకూడదు. అందుకని వండ ఏమైనా అయినట్టుగా ఉంటే ఆ వండల దగ్గర అది మనం గరిటతో ఇలా పాముతో బాగా ఉడికించండి. సిమ్లోనే పెట్టుకుని మొత్తం ఉడికించండి. ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసుకోండి. మీరు పాలల్లోనే సాల్ట్ వేయకండి, ఎందుకంటే పాలు విరిగిపోతాయి కాబట్టి ఓన్లీ షుగర్ మాత్రమే పాలల్లో వేయండి. ఇప్పుడు మాత్రం ఒక సాల్ట్ మాత్రం పావు టీ స్పూన్ ఇప్పుడే వేయండి. ఒక 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందన్నమాట. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇంకొంచెం టేస్ట్ బాగుండాలనుకుంటే ఒక 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోండి. మొత్తం మిల్క్ పౌడర్ సాల్ట్ అంతా కూడా మనకు బాగా ఇలా కలవాలన్నమాట. కలిసేలా బాగా ఇలా దగ్గరగా అయిపోవాలి. పిండి అన్నది ఒక బాల్ అవ్వడానికి వీలుగా ఉండేటట్టుగా ఇంత దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము తయారు చేసుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. అన్నీ ఒకే సైజుగా చేసుకోండి రౌండ్గా. ఇలా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని బాగా స్మాష్ చేయండి. ఇంకా మెత్తగా అవ్వాలి. అది ఎంత స్మూత్గా అయితే మనకి అంత బాగా తయారు చేసుకోవడానికి అంత బాగా ఈజీగా అవుతుందన్నమాట. మనకి ఆయిల్ అనేది లైట్గా జస్ట్ ఒక డ్రాప్ మాత్రం చేతికి రాసుకుంటే చాలు. మనకి ఏంటంటే పిండి చేతికి అంటుకోకుండా ఉంటుందనేసి ఒక డ్రాప్ మాత్రం ఆయిల్ చేతికి రాసుకుని మీరు పిండిని బాగా మెత్తగా, మనకు చపాతీ పిండి ఎలా అయితే నలుపుతామో ఆ టైప్లో మెత్తగా చేసుకోండి. అంత పిండితో మీరు చేయడం కష్టమైతే కొద్దిగా తీసుకుని ఇలా ప్లేట్లో ఇలా పాముకుని చేసుకుంటే ఇంకా స్మూత్గా వస్తుంది మీకు. ఇది ఒక మైదా పిండి మనకి ఎలా సాగినట్టుగా వస్తుందో ఆ టైప్లో కూడా వస్తుంది అనమాట. అంత మెత్తగా వస్తుంది స్మూత్గాని. ఇలా స్మూత్గా రావాలన్నమాట. మనకి స్మూత్గా లేకపోతే మనకి విరిగిపోతుంది. బూరి చేసుకున్నప్పుడు మనకి విరిగిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని చాలా మెత్తగా చేసుకోండి. మనము ఆ స్వీట్ బాల్ ఎంత చేసుకున్నామో, పూర్ణం అన్నది ఏ సైజు చేసుకున్నామో దానికన్నా కొంచెం పెద్ద సైజు ఈ పిండిని తీసుకోండి. దానికన్నా ఇది కొంచెం పెద్ద సైజు ఉండాలన్నమాట. ఇలా పిండిని తీసుకుని దీన్ని వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా చేతులతో స్ప్రెడ్ చేసి మనం ఆ పూర్ణాన్ని మధ్యలో పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా పిండి అంతా ఇలా పైకి వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పిండిలాగా ఉంటే అది తీసి పక్కన పెట్టేసుకోండి. ముందు మాత్రం కొంచెం ఎక్కువ పిండే తీసుకోండి, తర్వాత మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇలా రౌండ్గా స్మూత్గా రౌండ్గా లైట్గా ఆయిల్ అనేది లైట్గా చేతికి పిండి అంటుకోకుండా ఉండాలని కొంచెం లైట్గా పెట్టుకుని రౌండ్గా చేసుకుని ఇలా మనం ముంజులు అన్నాం కాబట్టి ముంజు షేప్లో వచ్చేటట్టుగా రౌండ్గా చేసుకోండి. ఇలా ముంజులాగా ఇలా స్ప్రెడ్ చేస్తే నొక్కితే ఇలా అవుతుంది. ఎక్కడైనా చిన్న హోల్ లాగా ఉంటే అక్కడ మీరు వేలుతో కొంచెం ఆ పిండిని అలా అడ్జస్ట్ చేసేయండి, అలా సర్దేయండి. అక్కడ మనం స్మూత్గా చేసుకుంటే మనకు అంత హోల్స్ ఏమీ రావన్నమాట. నేను తెలుస్తుందని అక్కడ హోల్లా పెట్టి మీకు చూపించాను. ఇలా ఈ విధంగా మొత్తం అంతా కవర్ అయ్యేటట్టుగా చూసుకుని ఎక్కడ హోల్ లేకుండా చేసుకోండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ పూర్ణం అనేది మళ్ళీ బయటకు వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుంది. అందుకని అసలు ఎక్కడ హోల్ కానీ విరిగిపోయినట్టుగా కానీ అలా ఉండకూడదు అనమాట. మళ్ళీ ఇంకొకసారి చూడండి, పూర్ణం ఎంత తీసుకున్నామో దానికి కొంచెం ఎక్కువగా ఈ బియ్యం పిండి ముద్దని తీసుకోండి. ఇలా మనం స్మూత్గా చేసుకుంటే మనకి ఈజీగా అది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇలా లాగడానికి అది బాగా వీలుగా ఉంటుంది. పిండి బాగా మెత్తగా నలుపుకుంటే ఇలా ఆయిల్తో ఇలా రౌండ్గా బాల్లా చేసుకుని ముంజు షేప్లో దాన్ని మధ్యలోకి ఇలా ప్రెస్ చేయండి. మంచిగా ముంజు షేప్లో వస్తుందన్నమాట రౌండ్గా. ఇలా మనకి ఆ పిండిని కొంచెం బాగా నలపడమే పని, అంతే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా రౌండ్గా మంచి షేప్ వస్తుంది. ఇలా ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయిందో లేదో చెక్ చేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయితే చాలు, బాగా ఏమీ వేడవక్కర్లేదు. జస్ట్ మీడియంగా హీట్ అయిన తర్వాత పాల ముంజుని ఒక్కొక్కటిగా వేసుకోండి. మనకి ఈ రెసిపీకి అంత ఆయిల్ ఎక్కువగా అసలు లాగదు. నార్మల్గా మనం బూరెలు వేసుకుంటే బూరెలకి లాగినంత ఆయిల్ ముంజులకి లాగదనమాట. చాలా చాలా లైట్గానే ఉంటుంది ఆయిల్. తక్కువ ఆయిల్ తోటే మనం చేసేసుకోవచ్చు. మనం ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టకుండా మనం ఆయిల్లో పాలముంజలు వేసిన ఒక 4-5 నిమిషాల తర్వాత గరిటె పెట్టి
టర్న్ చేయండి. మనం ముంజు వేసిన వెంటనే గరిటె పెట్టారంటే మనకు ఆ పిండి అనేది గరిటెకి అంటుకుపోయి అక్కడ హోల్ పడిపోతుంది అనమాట. అందుకని మీరు పాలముంజ అందులో వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత గరిటె పెట్టి దాన్ని టర్న్ చేసి మంచి కలర్ మొత్తం అంతా ఒకే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చే తర్వాత తీసి ఒక పేపర్ వేసిన ప్లేట్లో, టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో తీసుకోండి. ఇంకో 4 తయారు చేసుకున్న వాటిని కూడా ఫ్రై చేసుకోండి. మనము వీటిని ఫ్రై చేసుకునే టైంలోనే మిగిలిన ఇంకొక 4-5 తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అనమాట పాలముంజల్ని. ఒకేసారి అన్నిటిని ఒకేసారి ప్లేట్ నిండా తయారు చేసుకొని ఉంచుకోకండి, ఎందుకంటే అది మళ్ళీ డ్రై అయిపోతాయి. అలా కాకుండా మీరు ఫ్రెష్గా ఒక 4-5 చేసుకుని అవి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అవుతున్నప్పుడు ఇంకొక 4 చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. మనకి ఫ్రై అయ్యే టైంకి ఇంకో 4-5 మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా. మొత్తం అన్నిటినీ కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు చిన్న టీ గ్లాస్తోనే ట్రై చేయండి ఫస్ట్. ముందు రోజు రాత్రే మనం ఆ పూర్ణాన్ని తయారు చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. రాత్రే పూర్ణాన్ని తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ బియ్యం కూడా రాత్రి నానబెట్టేసుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత మిక్సీ పట్టుకుని ఇంకా మిగిలిన ప్రిపరేషన్ అంతా చేసేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మొత్తం పాలముంజలన్నీ వేసేసాము, అయిపోయినాయి. పూర్ణం అనేది కూడా అయిపోయింది. కొంచెం పిండి మాత్రం మిగిలింది. ఇక్కడ ఈ బియ్యం పిండిది మాత్రం కొంచెమే మిగిలింది. దాన్ని ఒకవేళ మీకు మిగిలితే ఈ పిండి వీటిని కూడా చిన్నగా బాల్లా చేసుకుని ముంజు షేప్లో జస్ట్ ఇలా మధ్యలో ప్రెస్ చేసి అది కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. మన పాల పౌడర్ వేసాము, ఇందులో లైట్గా షుగర్ కూడా వేసాం కాబట్టి లైట్ స్వీట్తో ఉండి చాలా టేస్ట్ ఉంటుంది. మీరు పిండి మిగిలిపోయిందని ఏమి ఇది అవ్వక్కర్లేదు, అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. పాలముంజలు రెడీ అయినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైనంతా చాలా సాఫ్ట్గా ఉంటాయి, లోపల మంచి టేస్ట్తో ఉంటుంది. కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా బాగుంటాయి. అందరూ ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.